చూడండి, మీతో ఒక చాలా నిజాయితీగా మాట్లాడాలి. మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి మేల్కొని గుండె నిండా ఒక ప్రశ్న పెట్టుకుంటారా? ఈ జీవితం ఇలా ఉండాల్సిందేనా? నేను ఏదో పొందాల్సింది పోయిందా? నేను ఏదో చేయాల్సింది చేయలేకపోయానా? అని. ఆగండి. ఆ ప్రశ్న మీలో ఉందా? అది మీరు మాత్రమే అడుగుతున్న ప్రశ్న కాదు. ఆ ప్రశ్న అడిగేవారు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే చాలామంది ఆ ప్రశ్న అడగడానికే భయపడతారు. కానీ మీరు అడుగుతున్నారు. అది మీ గొప్పతనం. ఆ ప్రశ్న అడిగే మనసు ఉన్న వ్యక్తికే జవాబు కనిపిస్తుంది. ఆ జవాబు ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించబోతోంది. ఎందుకంటే మీరు కుంభరాశిలో పుట్టారు. మీరు సహజంగా ఒక మేధావి. మీరు సహజంగా ఒక సంస్కర్త. మీరు సహజంగా ఒక కలలు కనే వ్యక్తి. ఆ కలలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఆగండి. నిజంగా నిజమవుతున్నాయి. ఇది నమ్మడానికి కష్టంగా అనిపిస్తోందా? అయినా సరే, కొంచెం నమ్మండి. కొంచెం ఆశ పెట్టుకోండి. ఈ మాటలు మీ జీవితంలో ఒక కొత్త వెలుతురు తీసుకొస్తాయి. మీ నక్షత్రాలు ఇప్పుడు మీకు అనుకూలంగా తిరుగుతున్నాయి. మీ గ్రహాలు మీ వైపు నిలబడ్డాయి. మీ ఇష్టదైవం మీకోసం ఒక కొత్త అధ్యాయం తెరిచారు. ఆ అధ్యాయంలోకి నడవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఒక్క క్షణం మీ మనసును పూర్తిగా ఇక్కడ పెట్టండి. ఈ మాటలు వినండి. ఇవి మీకోసమే. కుంభరాశి. ఆగండి. ఈ రాశి పేరు వింటేనే ఒక ప్రత్యేకత అనిపిస్తుంది కదా. కుంభం అంటే కుండ. కుండ నీళ్లు మోస్తుంది. కుండ తన నీళ్లను ఇతరులకు ఇస్తుంది. కుంభరాశివారు అలాంటివారే. మీలో ఒక అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. మీలో ఒక అద్భుతమైన సృజన ఉంటుంది. మీలో ఒక అద్భుతమైన మానవ ప్రేమ ఉంటుంది. ఆ జ్ఞానాన్ని, ఆ సృజనను, ఆ ప్రేమను మీరు ఇతరులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కుంభరాశికి ఆధిపతి శని. ఆగండి. శని అంటే మీకు తెలుసు కదా. క్రమశిక్షణ, బాధ్యత, న్యాయం. కాని కుంభరాశికి శని ఒక విశేషమైన స్వభావంతో ఆధిపతిగా ఉంటాడు. కుంభరాశివారికి శని కేవలం క్రమశిక్షణ మాత్రమే ఇవ్వడు. శని మీకు ఒక విప్లవాత్మక ఆలోచన కూడా ఇస్తాడు. ఆలోచనతో మీరు ప్రపంచాన్ని మార్చగలరు. కుంభరాశివారు ఆకాశంలో ఉండే నక్షత్రం వంటివారు. నక్షత్రం అందరికీ కనిపిస్తుంది. నక్షత్రం అందరికీ వెలుతురు ఇస్తుంది. కాని నక్షత్రం ఎక్కడ ఉందో తెలియదు. అది చాలా దూరంగా ఉంటుంది. ఆగండి. మీరు అలాంటివారే. మీరు ఇతరులకు వెలుతురు ఇస్తారు. మీరు ఇతరులకు ఆశ ఇస్తారు. మీరు ఇతరులకు కొత్త ఆలోచనలు ఇస్తారు. కాని మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఇతరులకు ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా ముందుగా ఆలోచిస్తారు. మీ ఆలోచనలు ఒక్కోసారి మీ కాలానికంటే ముందుకు ఉంటాయి. ఆ ముందే ఆలోచించే స్వభావం మీ అత్యంత బలమైన వరం. ఆ వరం ఈ సమయంలో మీకు అద్భుతమైన ఫలాలు ఇవ్వబోతోంది. కానీ ఒక నిమిషం ఆగండి. మీలో ఒక విషయం గమనించారా? మీరు మానవత్వాన్ని చాలా ప్రేమిస్తారు. మీరు సమాజం బాగుండాలని కోరుకుంటారు. మీరు అందరికీ సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఒక్కోసారి మీ వ్యక్తిగత జీవితంలో మీరు చాలా ఒంటరిగా అనిపిస్తుంది కదా. మీరు వేలాది మందికి స్నేహితుడు. కాని మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే ఒక మంచి స్నేహితుడు మీకు ఉన్నారా? మీ మనసులో జరుగుతున్నది పూర్తిగా చెప్పుకునే ఒక వ్యక్తి మీకు ఉన్నారా? ఆగండి. ఆ ఒంటరితనం ఇప్పుడు తీరబోతోంది. ఒక నిజమైన అర్థమయ్యే వ్యక్తి మీ జీవితంలోకి వస్తున్నారు. మీ మనసు అర్థం చేసుకునే ఒక అందమైన అనుబంధం మీ జీవితంలోకి ప్రవేశిస్తోంది. ఆ అనుబంధం మీ జీవితాన్ని సంపూర్ణం చేస్తుంది. అడుత్త 15 నాళ్ళు కుంభరాశివారికి జీవితకాలపు మార్పు తీసుకొస్తున్నాయి. ముందుకు వెళ్లే ముందు ఒక్క క్షణం ఆగండి. మీ మనసులో మీ ఇష్టదైవాన్ని తలచుకోండి. కుంభరాశికి శని ఆధిపతి కాబట్టి శివుడు, శని భగవానుడు, హనుమంతుడు, వెంకటేశ్వరుడు, కాళభైరవుడు, విష్ణువు, సరస్వతీదేవి, ఆంజనేయుడు, అయ్యప్ప స్వామి. ఏ రూపంలో అయినా సరే మీరు పూజించే దేవుని పేరు కింద కమెంట్లో రాయండి. ఆగండి. కుంభరాశివారు మానవత్వాన్ని ప్రేమించేవారు. ఆ మానవ ప్రేమను ఇప్పుడు మీ ఇష్ట దైవానికి అర్పించండి. ఆ దేవుని పేరు రాయండి. శివుడా,
హనుమంతుడా, వెంకటేశ్వరుడా, కృష్ణుడా, రాముడా, అయ్యప్ప, అమ్మవారా, సరస్వతిదేవా, గణేష్ స్వామా, ఏ రూపంలో అయినా సరే మీ ఇష్టదైవం పేరు కమెంట్లో రాయండి. కుంభరాశివారికి శని ఆధిపతి కాబట్టి మీరు రాసే ఆ పేరు ఒక అద్భుతమైన ఊహించని శక్తి కలిగి ఉంటుంది. ఆ శక్తి మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. మీ ముందే ఆలోచించే స్వభావానికి తగిన వేదిక తీసుకొస్తుంది. మీ విప్లవాత్మక ఆలోచనలకు తగిన గుర్తింపు తీసుకొస్తుంది. ఆ విశ్వాసంతో కమెంట్ చేయండి. మీతో పాటు మీ సోదర సోదరీమణులు కూడా చేస్తున్నారు. మీరు చేయండి. ఆ పేరులో ఒక అపార శక్తి ఉంది. సరే, ఇప్పుడు మనం గ్రహస్థితి గురించి లోతుగా మాట్లాడుకుందాం. శని మహారాజు గురించి మొదట చెప్పాలి. ఎందుకంటే కుంభరాశికి శని ఆధిపతి. ఆగండి. శని గురించి ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. శని ఒక న్యాయదేవుడు. శని ఒక పాకగురువు. శని మీరు చేసిన కర్మకు తగిన ఫలం ఇచ్చే దేవుడు. మీరు కుంభరాశిలో పుట్టారు కాబట్టి శని మీకు ప్రత్యేక అనుగ్రహముంటుంది. ఇప్పుడు శని కుంభరాశివారికి ఒక చాలా అనుకూలమైన స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ అనుకూల శని శక్తి మీరు ఇంతకాలం చేసిన మేలుకు తగిన ఫలం ఇస్తుంది. మీరు ఇంతకాలం సమాజానికి చేసిన సేవకు తగిన గుర్తింపు ఇస్తుంది. మీరు ఇంతకాలం పెట్టిన శ్రమకు తగిన పరిహారం ఇస్తుంది. ఇది మీ జీవితంలో ఒక పెద్ద సంధికాలం. ఈ కాలాన్ని వినియోగించుకోండి. గురు ప్రభావం. ఆగండి. కుంభరాశివారికి గురువు ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన స్థానంలో సంచరిస్తున్నాడు. గురువు కుంభరాశివారికి ఒక అద్భుతమైన జ్ఞానవరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కుంభరాశివారకు జ్ఞానం అంటే జీవితం. మీకు నేర్చుకోవడం అంటే శ్వాసించడంతో సమానం. ఇప్పుడు గురువు మీకు ఒక కొత్త జ్ఞానం, ఒక కొత్త అవగాహన, ఒక కొత్త దృష్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ జ్ఞానం మీ జీవితాన్ని, మీ కెరీర్ను, మీ సంబంధాలను మరింత సమృద్ధిగా చేస్తుంది. కుజ ప్రభావం. కుజుడు ఇప్పుడు కుంభరాశివారికి ఒక మంచి శక్తి ఇస్తున్నాడు. ఆగండి. కుంభరాశివారు సాధారణంగా ఆలోచన చాలా శక్తివంతంగా ఉంటుంది. కాని చర్య చాలా నెమ్మదిగా ఉంటుంది. మీకు ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన అద్భుతంగా ఉంటుంది. కాని దాన్ని అమలు చేయడానికి చాలా సమయం తీసుకుంటారు. ఈ సమయంలో కుజుడు మీ ఆ చర్యాశక్తిని పెంచుతున్నాడు. మీ ఆలోచనలను చేతలుగా మార్చే శక్తి మీలో పెల్లుపుకుతోంది. ఆ శక్తిని ఉపయోగించుకోండి. ఇప్పుడు ముందుకు నడవండి. శుక్ర ప్రభావం. శుక్రుడు ఇప్పుడు కుంభరాశివారికి ఒక అద్భుతమైన శక్తి ఇస్తున్నాడు. ఆగండి. కుంభరాశివారకు సహజంగా ఒక కళాత్మక ప్రతిభ ఉంటుంది. సృజనాత్మకత, కవిత్వం, సంగీతం, చిత్రలేఖనం, రచన. ఈ రంగాలలో మీకు ఒక సహజ ప్రతిభ ఉంటుంది. శుక్రుడు ఇప్పుడు ఆ ప్రతిభను మరింత వెలిగిస్తున్నాడు. మీలో నిద్రపోతున్న ఒక సృజనాత్మక శక్తి ఈ సమయంలో మేల్కొంటోంది. ఆ శక్తిని గుర్తించండి. ఆ శక్తిని వ్యక్తపరచండి. ఆ శక్తే మీకు ఒక కొత్త ఆదాయ మార్గం తెరుస్తుంది. బుధ ప్రభావం. బుధుడు ఇప్పుడు కుంభరాశివారికి చాలా అనుకూలంగా ఉన్నాడు. ఆగండి. కుంభరాశివారకు సహజంగా ఒక వేగంగా ఆలోచించే మనసు ఉంటుంది. బుధుడు ఆ మనసును మరింత పదును పెడుతున్నాడు. కమ్యూనికేషన్లో, రచనలో, వ్యాపారంలో, చర్చలలో మీ మనసు ఇప్పుడు మరింత స్పష్టంగా, మరింత వేగంగా పనిచేస్తుంది. మీ ఆలోచనలు ఇప్పుడు ఒక అద్భుతమైన స్పష్టత పొందుతున్నాయి. ఆ స్పష్టతను ఉపయోగించుకోండి. రాహుకేతు ప్రభావం. రాహువు ఇప్పుడు కుంభరాశివారికి ఒక అనూహ్యమైన అవకాశం ఇస్తున్నాడు. ఆగండి. కుంభరాశివారకు రాహువు అంటే ఒక విదేశ సంబంధమైన, సాంకేతిక సంబంధమైన, ఆధునిక సంబంధమైన శుభఫలం. మీరు చాలా కాలంగా కోరుకుంటున్న ఒక ఆధునిక అవకాశం ఇప్పుడు వస్తోంది. ఒక కొత్త సాంకేతికత, ఒక కొత్త ప్లాట్ఫామ్, ఒక కొత్త రంగం. ఇవి మీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి. కేతువు మీ ఆంతరిక జ్ఞానాన్ని, మీ ఆత్మ చైతన్యాన్ని మరింత పదునెక్కిస్తున్నాడు. మీకు జీవితం గురించి ఒక కొత్త తాత్విక అర్థం కనిపిస్తుంది. ఆ అర్థం మీ జీవితాన్ని మరింత అర్థవంతంగా చేస్తుంది. గ్రహ సంచారం మొత్తంగా చూస్తే ఈ కాలం కుంభరాశివారికి ఒక విశేషమైన సమయం.
ఆగండి. ఈ సమయం చాలా అరుదైనది. 84 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే ఒక అరుదైన గ్రహ సమ్మేళనం ఇప్పుడు జరుగుతోంది. ఆ సమ్మేళనం కుంభరాశివారికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ శక్తి ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ మీ జీవితకాలంలో రాదు. కాబట్టి ఈ 15 రోజులు మీ జీవితంలో చాలా విలువైనవి. ఈ రోజులను వృధా చేయకండి. ఈ అవకాశాలను పట్టుకోండి. అడుత్త 7 నాళ్లలో 3 పెద్ద సంఘటనలు జరుగుతాయి. ఇవి మీ జీవితంలో శాశ్వతమైన ముద్ర వేస్తాయి. మొదటి ఘట్టం. ఆగండి. కుంభరాశివారు సహజ మేధావులు. మీకు ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. ఆలోచన మీరు ఊహించని ఒక మూలం నుండి వస్తుంది. అది ఒక కల కావచ్చు. అది ఒక సంభాషణలో విన్న ఒక మాట కావా. అది ఒక పుస్తకంలో చదివిన ఒక వాక్యం కావచ్చు. కాని ఆ ఆలోచన మీ జీవితాన్ని మారుస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు వెంటనే రాసుకోండి. అది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. రెండవ ఘట్టం. ఇది ఒక సామాజిక సంబంధమైన ఘట్టం. ఆగండి. కుంభరాశివారు సమాజాన్ని ప్రేమించేవారు. మీకు అందరితో కలిసి పనిచేయడం ఇష్టం. ఈ రెండవ ఘట్టంలో మీకు ఒక పెద్ద సామాజిక గుర్తింపు వస్తుంది. మీరు ఏదో ఒక చర్చలో, ఒక సమావేశంలో, ఒక కార్యక్రమంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. ఆ అభిప్రాయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మీ ముందే ఆలోచించే ధోరణి అందరికీ అర్థమవుతుంది. మీకు ఒక పెద్ద గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు మీ జీవితంలో ఒక కొత్త తలుపు తెరుస్తుంది. మూడవ ఘట్టం. ఈ ఘట్టం అన్నిటికంటే మీ హృదయాన్ని పరిపూర్ణంగా చేసే ఘట్టం. ఆగండి. కుంభరాశివారు ఒక్కోసారి చాలా ఒంటరిగా అనిపిస్తుందని ముందే చెప్పాను కదా. ఆ ఒంటరితనం ఈ మూడవ ఘట్టంలో తొలగిపోతుంది. ఒక నిజమైన అనుబంధం మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీ మనసు అర్థం చేసుకునే ఒక వ్యక్తి మీ జీవితంలో నిలబడతాడు. ఆ వ్యక్తితో మీరు మాట్లాడినప్పుడు గంటలు నిమిషాలుగా అనిపిస్తాయి. ఆ అనుభవం మీకు ఎంత తృప్తినో, ఎంత ఆనందాన్నో ఇస్తుంది. ఆ క్షణం మీ జీవితంలో ఒక బంగారు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కెరీర్ విషయంలో కుంభరాశివారికి ఈ సమయం ఒక బంగారు కాలం. కుంభరాశివారు సహజ ఆవిష్కర్తలు. మీకు ఒక సమస్య వస్తే మీరు దానికి సాంప్రదాయ పద్ధతిలో కాదు, కొత్త పద్ధతిలో జవాబు వెతుకుతారు. ఆ కొత్త పద్ధతి ఒక్కోసారి అందరూ చూడలేరు, ఒక్కోసారి అందరూ అర్థం చేసుకోలేరు. కాని ఆ పద్ధతే చివరికి విజయవంతమవుతుంది. ఈ సమయంలో మీ ఆ సహజ ఆవిష్కార స్వభావం మీ కెరీర్లో మీకు ఒక అద్భుతమైన అవకాశం తీసుకొస్తుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్లో మీకు ఒక ముఖ్యమైన పాత్ర వస్తుంది. ఆగండి. ఆ పాత్ర మీ ప్రతిభకు పూర్తిగా తగినది. మీరు ఆ పాత్రలో అద్భుతంగా రాణిస్తారు. మీపై అధికారులు మీ మేధస్సును, మీ సృజనాత్మకతను, మీ కొత్త ఆలోచనలను గుర్తిస్తారు. మీకు ఒక పెద్ద అవకాశం వస్తుంది. ఆ అవకాశం మీ జీవితాన్ని మళ్లీ ఒక పెద్ద దిశలో నడిపిస్తుంది. ఆ అవకాశాన్ని చేతులు చాచి స్వీకరించండి. ఆగండి. కుంభరాశివారికి కెరీర్లో ఒక ముఖ్యమైన హెచ్చరిక చేయాలి. మీరు చాలా స్వతంత్రంగా ఆలోచించేవారు కాబట్టి ఒక్కోసారి మీపై అధికారులతో, మీ సహోద్యోగులతో సంఘర్షణ వస్తుంది. మీ ఆలోచనలు వారికి చాలా ముందుకున్నవిగా అనిపిస్తాయి. వారు మీని అర్థం చేసుకోలేరు. ఆ సమయంలో మీరు నిరాశపడే అవకాశముంది. ఈ సమయంలో ఆ నిరాశను అనుభవించకండి. మీ ఆలోచనలను మరింత సరళంగా, మరింత అర్థమయ్యే విధంగా వ్యక్తపరచడం నేర్చుకోండి. అప్పుడు మీ ఆలోచనలకు మరింత ఆమోదం వస్తుంది. సాంకేతిక రంగం, సామాజిక సేవ, మీడియా, ప్రసారం, విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలు, సంస్కరణలు, రాజకీయాలు. ఈ రంగాలలో కుంభరాశివారు అద్భుతంగా రాణిస్తారు. ఈ సమయంలో ఆ రంగాలలో ఒక కొత్త అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని వదులుకోకండి. ఆగండి. ఒక విశేషమైన విషయం చెప్పాలి. కుంభరాశివారకు ఈ సమయంలో సాంకేతిక పరిజ్ఞానం సంబంధమైన ఒక కొత్త అవకాశం వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మీడియా, ఆన్లైన్ వ్యాపారం. ఈ రంగాలలో మీకు ఒక అద్భుతమైన అవకాశం వస్తోంది. కుంభరాశివారు సహజంగా ఆధునిక సాంకేతికతకు ఆకర్షితులవుతారు. ఆ ఆకర్షణ ఇప్పుడు మీకు ఒక పెద్ద ఆదాయ మార్గం తీసుకొస్తోంది.
వ్యాపారులైన కుంభరాశివారికి ఈ సమయం ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం. ఆగండి. కుంభరాశివారు వ్యాపారంలో సాంప్రదాయ పద్ధతులను కాదని కొత్త పద్ధతులు ప్రయత్నించేవారు. ఆ కొత్త పద్ధతులు ఒక్కోసారి ఆశ్చర్యకరమైన విజయాలు తీసుకొస్తాయి. ఈ సమయంలో మీ నూతన వ్యాపార ఆలోచన ఒక పెద్ద విజయం సాధిస్తుంది. ఒక కొత్త మార్కెట్ తెరుచుకుంటుంది. ఒక కొత్త భాగస్వామి వస్తుంది. మీ వ్యాపారంలో ఒక పెద్ద విస్తరణ సాధ్యమవుతుంది. ఆ అవకాశాన్ని పట్టుకోండి. ఆగండి. కుంభరాశి వారికి వ్యాపారంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు చాలా నూతన ఆలోచనలు చేసేవారు కాబట్టి ఒక్కోసారి ఒక వ్యాపారం సరిగ్గా స్థిరపడే ముందే కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని అనిపిస్తుంది. ఆ స్వభావం వల్ల ఒక్కోసారి శక్తి చెదిరిపోవచ్చు. ఈ సమయంలో ఒక్క వ్యాపారంపై దృష్టి పెట్టండి. దానిని పూర్తిగా స్థిరపరచండి. తర్వాత విస్తరించండి. ఆ ఒక్క అంశంలో మార్పు తీసుకొస్తే మీ వ్యాపారం అద్భుతంగా వికసిస్తుంది. ఆర్థిక విషయంలో మాట్లాడాలంటే ఈ 15 రోజులలో ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఆగండి. కుంభరాశివారు ఆర్థికంగా ఒక విశేషమైన విషయం. మీరు డబ్బు విషయంలో చాలా ఉదారంగా ఉంటారు. ఇతరులకు సాయం చేయడానికి మీకు తృప్తి అనిపిస్తుంది. అది మంచిదే. కాని ఒక్కోసారి మీ స్వంత ఆర్థిక భవిష్యత్తు గురించి తక్కువగా ఆలోచిస్తారు. ఈ సమయంలో ఆ విషయంలో కొంచెం మార్పు తీసుకోండి. మీరు ఇతరులకు సాయం చేసే ముందు మీ స్వంత ఆర్థిక పునాదిని బలపరుచుకోండి. ఒక మంచి పొదుపు ప్రణాళిక వేసుకోండి. ఒక మంచి పెట్టుబడి చేయండి. ఆ చర్య మీ భవిష్యత్తును సురక్షితంగా చేస్తుంది. ఈ సమయంలో ఒక ఆశించని చోట నుండి డబ్బు వస్తుంది. ఒక పాత పెట్టుబడికి మంచి రాబడి వస్తుంది. ఒక పాత అప్పు తిరిగి వస్తుంది. ఆస్తి సంబంధమైన ఒక మంచి నిర్ణయం వస్తుంది. ఆ అన్నీ మీ ఆర్థిక జీవితాన్ని మరింత బలోపేతం చేస్తాయి. కానీ ఒక హెచ్చరిక. ఆగండి. ఈ సమయంలో ఒక వ్యక్తి మీకు ఒక ఆర్థిక పథకంలో పెట్టుబడి పెట్టమని మోహపెడతాడు. ఆ పథకం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. అన్నీ పూర్తిగా పరిశీలించండి. అనుభవస్తులైన వ్యక్తుల సలహా తీసుకోండి. అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఆ జాగ్రత్తే మీని అనవసరమైన నష్టం నుండి కాపాడుతుంది. ప్రేమ విషయంలో ఆగండి. కుంభరాశి వారికి ప్రేమ అంటే స్నేహం. మీకు మీ జీవిత భాగస్వామి మీ అత్యుత్తమ స్నేహితుడు అయి ఉండాలి. మీకు మీ జీవిత భాగస్వామి మీ ఆలోచనలు అర్థం చేసుకోవాలి. మీ కలలను పంచుకోవాలి. ఆ అర్థమయ్యే బంధం మీకు ఈ సమయంలో వస్తోంది. ఆగండి. మీరు ఒక్కోసారి ప్రేమ విషయంలో చాలా ఆదర్శవాది. మీకు ఒక పరిపూర్ణమైన ప్రేమ కావాలి. ఒక పరిపూర్ణమైన సంబంధం కావాలి. కాని ఏ ప్రేమ, ఏ సంబంధమూ పరిపూర్ణంగా మొదలవ్వదు. అది అర్థం చేసుకోండి. మీరు ఇష్టపడే వ్యక్తితో నిరంతరం కలిసి నిర్మించుకోవడమే ఆ పరిపూర్ణత. కొత్తగా ప్రేమలో పడినవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఇష్టపడే వ్యక్తి కూడా మీపై ఆసక్తి కలిగి ఉన్నారు. మీరు మీ మనసు చెప్పే ధైర్యం చేయండి. ఆ ధైర్యం మీకు ఒక అద్భుతమైన అనుభవం ఇస్తుంది. ఆ అనుభవం మీ జీవితంలో ఒక అందమైన మలుపు. వివాహమైన కుంభరాశివారికి దాంపత్య జీవితంలో ఒక కొత్త అవగాహన వస్తోంది. ఆగండి. కుంభరాశివారు దాంపత్యంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తించాలి. మీరు అందరికీ స్నేహితుడు, అందరికీ సహాయం చేసేవారు. కాని ఒక్కోసారి మీ స్వంత జీవిత భాగస్వామికి తగినంత సమయం, తగినంత శ్రద్ధ ఇవ్వకపోవచ్చు. మీ జీవిత భాగస్వామి మనసులో అది ఒక నొప్పిగా ఉంటుంది. ఈ సమయంలో ఆ విషయంలో మార్పు తీసుకోండి. మీ జీవిత భాగస్వామికి మరింత ప్రత్యేక సమయం ఇవ్వండి. వారితో లోతుగా మాట్లాడండి. వారి కలలు, వారి భయాలు, వారి ఆశలు అర్థం చేసుకోండి. అప్పుడు మీ దాంపత్య జీవితం మరింత అందంగా వికసిస్తుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో ఒక ముఖ్యమైన ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఆ ప్రయాణంలో మీరు ఒకరినొకరు మళ్లీ కొత్తగా కనుగొంటారు. ఆ అనుభవం మీ జీవితంలో ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న కుంభరాశివారికి ఒక అద్భుతమైన శుభవార్త వస్తోంది. ఆగండి. కుంభరాశివారు వివాహ విషయంలో చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటారు. మీకు ఒక అర్థమయ్యే వ్యక్తి కావాలి.
మీకు ఒక స్నేహితుడిగా ఉండే జీవిత భాగస్వామి కావాలి. ఈ సమయంలో ఆ అర్థమయ్యే స్నేహపూర్వకమైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తున్నారు. ఆ వ్యక్తి మీ ఆలోచనలను అర్థం చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ కలలను పంచుకుంటారు. ఆ వ్యక్తితో మీ జీవితం అర్థవంతమవుతుంది. ఆశ వదులుకోకండి. మీ సమయం వస్తోంది. కుటుంబ విషయంలో కుంభరాశివారు కుటుంబ విషయంలో ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ఆగండి. మీరు సమాజానికి చాలా దగ్గరగా ఉంటారు. కానీ ఒక్కోసారి మీ స్వంత కుటుంబానికి తగినంత దగ్గరగా లేరు అని అనిపిస్తుంది. ఈ సమయంలో మీ కుటుంబానికి మరింత సమయం ఇవ్వండి. తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్లతో ఒక అద్భుతమైన సమయం గడపండి. మీ కుటుంబం మీకు చాలా ముఖ్యమైనది. వారికి మీరు చాలా ముఖ్యమైనవారు. ఆ బంధాన్ని పోషించండి. కుటుంబంలో ఒక సంతోషమైన వార్త వస్తుంది. ఒక వేడుక వస్తుంది. పిల్లల విషయంలో ఒక మంచి వార్త వస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒక మంచి పురోగతి వస్తుంది. మీ ఇంట్లో ఒక కొత్త సంతోషం, ఒక కొత్త ఉత్సాహం నిండుతుంది. విద్యార్థులైన కుంభరాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆగండి. కుంభరాశి విద్యార్థులు సహజంగా మేధావులు. మీకు నేర్చుకోవడం ఒక ఆనందం. మీకు కొత్త విషయాలు తెలుసుకోవడం ఒక సంతోషం. ఈ సమయంలో ఆ సంతోషం మీ చదువులో అద్భుతమైన ఫలాలు ఇస్తుంది. పరీక్షలలో మీ ఆశించిన ఫలితం వస్తుంది. పోటీ పరీక్షలలో మీకు ఒక అద్భుతమైన అవకాశం వస్తోంది. కానీ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి విద్యార్థులు ఒక్కోసారి చాలా విషయాలలో ఆసక్తి పడతారు. మీకు ఒకే సమయంలో 10 విషయాలు నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఆ విస్తరణ ఒక్కోసారి మీ చదువులో దృష్టి చెదిరిపోయేలా చేస్తుంది. ఈ సమయంలో ఒక్క లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఆ లక్ష్యాన్ని సాధించండి. అప్పుడు కొత్త లక్ష్యాలు వేసుకోండి. ఆరోగ్యం విషయంలో కుంభరాశివారికి ఈ సమయంలో కాళ్ళు, మోకాళ్ళు, శ్వాస సంబంధమైన విషయాలలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఆగండి. కుంభరాశివారకు ఒక సహజమైన స్వభావం ఉంటుంది. మీరు ఇతరుల ఆరోగ్య విషయాలలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. కాని మీ స్వంత ఆరోగ్యం విషయంలో తక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. ఈ సమయంలో మీ స్వంత ఆరోగ్యానికి పూర్తి ప్రాధాన్యత ఇవ్వండి. తగినంత నీరు తాగండి. పోషకమైన ఆహారం తినండి. ప్రతిరోజు నడకకు వెళ్ళండి. తగినంత నిద్ర తీసుకోండి. మానసిక ఆరోగ్యం విషయంలో ఆగండి. కుంభరాశివారకు మానసికంగా ఒక ప్రత్యేక సమస్య ఉంటుంది. మీరు ఒక్కోసారి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. ఒక విషయాన్ని అన్ని కోణాల నుండి చూడాలని ప్రయత్నిస్తారు. ఆ అతిగా ఆలోచించే స్వభావం మీకు ఒక్కోసారి నిద్ర రాకుండా చేస్తుంది. మనసు అశాంతిగా చేస్తుంది. ఈ సమయంలో ఆ స్వభావాన్ని నియంత్రించే ఒక పద్ధతి నేర్చుకోండి. ధ్యానం చేయండి. ప్రాణాయామం చేయండి. ఒక నిర్దిష్ట సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోండి. ఆ అలవాట్లు మీ మానసిక ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తాయి. ఆధ్యాత్మిక విషయంలో కుంభరాశివారికి ఇది అత్యంత శుభకరమైన సమయం. ఆగండి. కుంభరాశివారు ఆధ్యాత్మికంగా చాలా లోతైన వ్యక్తులు. మీకు జీవితం గురించి, ఈ ప్రపంచం గురించి, ఈ విశ్వం గురించి లోతైన ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు జవాబులు వెతకడం మీకు ఇష్టం. ఈ సమయంలో ఆ వెతుకులాటలో ఒక అద్భుతమైన జవాబు దొరుకుతుంది. ఒక మహాత్ముని బోధన మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఒక పవిత్ర గ్రంథంలో ఒక వాక్యం మీ మనసును మారుస్తుంది. ఒక ఆలయ దర్శనంలో ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం మీ జీవితాన్ని కొత్త వెలుతురులో చూపిస్తుంది. ఇప్పుడు పరిహారాల గురించి చెప్తాను. కుంభరాశివారికి శని ఆధిపతి కాబట్టి శనివారం చాలా ముఖ్యమైన రోజు. ఆగండి. శనివారం శివాలయానికి వెళ్ళండి. శివుడికి నువ్వుల నూనె అభిషేకం చేయండి. నీలిపూలు అర్పించండి. శని స్తోత్రం పయించండి. ఇవి మీ శని శక్తిని మరింత అనుకూలంగా చేస్తాయి. హనుమంతుని ఆలయానికి శనివారం వెళ్ళండి. హనుమాన్ చాలీసా పయించండి. ఆగండి. కుంభరాశివారకు హనుమంతుడు చాలా శక్తివంతమైన అనుగ్రహం ఇస్తాడు. హనుమంతుడు శక్తికి, జ్ఞానానికి, నిస్వార్థ సేవకు చిహ్నం. కుంభరాశివారి స్వభావానికి హనుమంతుని స్వభావం చాలా పోలి ఉంటుంది. అందుకే హనుమంతుని ఉపాసన మీకు అద్భుతమైన ఫలాలు ఇస్తుంది.
సరస్వతీ దేవిని పూజించండి. కుంభరాశివారకు జ్ఞానం, విద్య, సృజన చాలా ముఖ్యమైనవి. సరస్వతీదేవి ఆ అన్నిటికీ అధిపతి. ఆమె ఆశీర్వాదంతో మీ జ్ఞాన, మీ విద్య, మీ సృజన మరింత వికసిస్తాయి. ప్రతి గురువారం సరస్వతి పూజ చేయండి. పసుపు రంగు పూలు అర్పించండి. విద్యా సంబంధమైన ఒక వస్తువు అర్పించండి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నీలి రంగు వస్త్రాలు. ఇవి శనికి ఇష్టమైనవి. ప్రతి శనివారం వీటిని శని ఆలయంలో అర్పించండి. పేదలకు ఆహారం అందించండి. అనాథలకు సహాయం చేయండి. ఈ చర్యలు మీ కర్మదోషాలను తొలగిస్తాయి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తెస్తాయి. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మొదటిది, ఆగండి. అతిగా ఆలోచించే స్వభావాన్ని నియంత్రించుకోండి. రెండవది, మీ స్వంత ఆర్థిక భవిష్యత్తుకు తగిన పొదుపు చేయండి. మూడవది, మీ జీవిత భాగస్వామికి, కుటుంబానికి మరింత సమయం ఇవ్వండి. నాల్గవది, వ్యాపారంలో ఒక్కసారి ఒక్క విషయంపై దృష్టి పెట్టండి. ఐదవది, ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండండి. ఆగండి. ఆరవది చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైనది. మీరు చాలా ఆదర్శవాది. మీకు ఒక పరిపూర్ణమైన ప్రపంచం కావాలి. కానీ ఈ ప్రపంచం పరిపూర్ణంగా లేదు. ఆ వాస్తవాన్ని అంగీకరించండి. పరిపూర్ణత కోసం వేచి ఉండకుండా ఉన్న పరిస్థితులతో ముందుకు నడవండి. అప్పుడు మీరు ఎక్కువ సాధిస్తారు. అడుత్తు వరే 7 నాళ్లలో మీకు ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుంది. మీరు చాలా రోజులుగా ఒక ఆలోచనను మనసులో పెట్టుకున్నారు కదా. ఆగండి. ఆలోచన ఈ 7 నాళ్లలో ఒక రూపం తీసుకుంటుంది. మీరు చాలా కాలంగా మనసులో దాచుకున్న ఒక కల ఈ 7 నాళ్లలో ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఆ అడుగు చిన్నదిగా అనిపించవచ్చు. కాని ఆ చిన్న అడుగే ఒక పెద్ద ప్రయాణానికి నాంది. ఆ ప్రయాణం మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. ఒక పాత స్నేహితుడు లేదా పాత సహోద్యోగి మీకు తిరిగి కనిపిస్తారు. ఆగండి. ఆ పునరేకీభావం చాలా అర్థవంతంగా ఉంటుంది. ఆ వ్యక్తితో మీకు ఒక ముఖ్యమైన అనుబంధం ఉంది. ఆ అనుబంధం మళ్లీ మొదలవుతోంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఆ పునరేకీభావాన్ని తేలిగ్గా తీసుకోకండి. అది యాదృచ్ఛికం కాదు. అది మీ నక్షత్రాలు పన్నిన ఒక అద్భుతమైన పథకం. ఒక విదేశ సంబంధమైన అవకాశం కూడా 7 నాళ్లలో వస్తుంది. ఆగండి. కుంభరాశివారకు విదేశ సంబంధమైన అవకాశాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఒక విదేశ ప్రయాణం పెట్టుకున్న వారికి ఆ ప్రయాణం నిరాటంకంగా పూర్తవుతుంది. విదేశంలో ఉన్న వారికి ఒక కొత్త అవకాశం తలుపు తడుతుంది. విదేశంలో చదువుకోవాలని ఉన్నవారికి ఒక మంచి వార్త వస్తుంది. ఆ అవకాశాన్ని చేతులు చాచి స్వీకరించండి. ఒక సృజనాత్మక ప్రాజెక్ట్ ఈ 7 నాళ్లలో మొదలవుతుంది. ఆగండి. మీకు చాలా రోజులుగా ఒక కళాత్మక, సృజనాత్మక ఆలోచన ఉంది కదా. ఒక పుస్తకం రాయాలని, ఒక కళారూపం సృష్టించాలని, ఒక నూతన ప్రాజెక్ట్ మొదలుపెట్టాలని. ఆలోచనను ఇకపై వాయిదా వేయకండి. ఈ 7 నాళ్లలో ఆ మొదటి అడుగు వేయండి. ఆ మొదటి అడుగే ఒక పెద్ద ప్రయాణానికి నాంది. ఒక సామాజిక కార్యక్రమంలో మీకు ఒక ముఖ్యమైన పాత్ర వస్తుంది. మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు అందరి మెప్పు పొందుతాయి. మీకు ఒక కొత్త గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు మీ జీవితంలో ఒక కొత్త తలుపు తెరుస్తుంది. ఇప్పుడు కుంభరాశి వారికి ఒక చాలా ముఖ్యమైన సందేశం చెప్పాలి. ఆగండి. చాలామంది మీని అర్థం చేసుకోలేరు. మీ ఆలోచనలు మీ కాలానికంటే ముందుకున్నవి కాబట్టి. మీని చాలామంది విలక్షణంగా, వింతగా చూస్తారు. ఆ చూపు మీని నొప్పించవచ్చు. ఆ నొప్పి మీలో ఒక సంకోచం తెస్తుంది. ఆ సంకోచం వల్ల మీరు మీ అసలైన ప్రతిభను దాచుకుంటారు. ఆగండి. ఆ సంకోచం ఇప్పుడు వదులుకోండి. మీరు వింతగా అనిపిస్తే అనిపించనియండి. మీరు విలక్షణంగా కనిపిస్తే కనిపించనియండి. ఈ ప్రపంచంలో అన్ని మహత్తరమైన మార్పులు మొదట్లో వింతగా కనిపించే ఆలోచనల ద్వారానే వచ్చాయి. మీ ఆలోచన కూడా ఒక మహత్తరమైన మార్పు తీసుకొస్తుంది. ఆ నమ్మకంతో ముందుకు నడవండి. మీరు ఏదైనా కొత్త ప్రయత్నం మొదలుపెట్టబోతున్నారా? ఆగండి. మొదలు పెట్టండి. ఇప్పుడే మొదలు పెట్టండి.
ఎందుకంటే మీ నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ గ్రహాలు మీ వైపు నిలబడ్డాయి. ఈ సమయాన్ని వాయిదా వేయడానికి కాదు, సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగించుకోండి. మీ జీవితంలో అత్యుత్తమ కాలం ఇప్పుడు మొదలవుతోంది. ఆ కాలాన్ని 2 చేతులతో పట్టుకోండి. మీ ఇష్టదైవం మీకు వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆగండి. మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారో ఆ దేవుడు ఇప్పుడు మీ వైపు తిరిగి చూస్తున్నాడు. మీ కష్టాలన్నీ చూశాడు. మీ ఓర్పు చూశాడు. మీ నిజాయితీ చూశాడు. మీ మానవ ప్రేమ చూశాడు. ఆ అన్నిటికీ సంపూర్ణ ఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వరాలు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ఇప్పుడు మొదలవుతోంది. ఆ అధ్యాయం మీ జీవితంలో అన్నిటికంటే అందమైన అధ్యాయం. ఆ అధ్యాయంలో మీరు మీ అసలైన ప్రతిభను చూపిస్తారు. మీ అసలైన శక్తిని ప్రదర్శిస్తారు. మీ అసలైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ అనుభవం మీది. అది మీకు చెందుతుంది. అది ఎవరూ తీసుకోలేరు. కుంభరాశివారికి ఒక చివరి మాట. ఆగండి. మీరు ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉన్న వ్యక్తి. మీ ఆలోచనలు, మీ సృజన, మీ మానవ ప్రేమ ఇవి ఈ ప్రపంచాన్ని మరింత మంచిగా చేయగలవు. ఆ శక్తిని తక్కువగా అంచనా వేయకండి. మీరు ఒక మామూలు వ్యక్తి కాదు. మీరు ఒక విప్లవకారుడు. ఆ విప్లవం మీ జీవితంలో ఇప్పుడు మొదలవుతోంది. ముందుకు నడవండి. ధైర్యంగా నడవండి. మీ నక్షత్రాలు మీతో ఉన్నాయి. మీ ఇష్టదైవం మీతో ఉన్నాడు. మీరు విజయం సాధిస్తారు. తప్పకుండా సాధిస్తారు. జై కుంభరాశివారికి. మీ జీవితం వికసించనీయండి. మీ కలలు నిజమవుతాయి. మీ శ్రమ ఫలిస్తుంది.